ఓకే సార్. అంటే మళ్ళీ అలాగే జగన్ మేనిఫెస్టో ఏమైనా మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? మ మరొకసారి దీని గురించి అవన్నీ తెలియజేయండి. మన జగన్మోహన్ రెడ్డి కదా నేను చెప్తాను. ఇవాళ శ్రామిక వర్గ మేనిఫెస్టో అని నేను అంటున్నాను. ఎందుకంటే మనం చాలా మందికి డబ్బులు పంచి పెడుతున్నాడు అంటాం కదా మనం. ఇది ఏముంటదంటే శూద్ర పాలసీ అంటున్నాను. శూద్ర పాలసీ అంటే శూద్రులను అవమానించడం కాదు. ఇప్పుడు బనియా పాలసీ ఒకటి ఉంటుంది, శూద్ర పాలసీ ఒకటి ఉంటుంది. అంటే వ్యాపార వర్గాలకు కార్పొరేట్లకు సహాయం చేసేది ఒక రకమైన పాలసీ, ప్రజలకు నిజంగా అందేది ఒక రకమైన పాలసీ. అప్పుడు నేను రెండు పార్టీల గురించి చెప్తాను. 2005 లో మనకు ఏదైతే మంచి చట్టాలు మూడు వచ్చినాయి. ఒకటి గృహహింస వ్యతిరేక చట్టం వచ్చింది, ఉపాధి హామీ చట్టం వచ్చింది, ఇంకొకటి మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. 2005 చాలా విప్లవాత్మకమైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు దానిలో భాగమైంది. ఈ మూడు కూడా మహిళలకు ఒకటి, శ్రామిక వర్గానికి ముఖ్యంగా గ్రామీణ శ్రామిక వర్గానికి ఒక వారం, మూడోది మనందరికి కూడా మనకు సమాచార హక్కు చట్టం. ఈ మూడు వచ్చింది. అందులో చాలా మంది ఏమన్నారంటే ఉపాధి హామీ అంటే వేస్ట్, ఇంకోటి ఏం లేదు, పంచిపెట్టడం తప్ప ఏం లేదు, డబ్బులన్నీ వృధా అయిపోతాయి, ఇటు మట్టి అటు తోడి అటు మట్టి ఇటు తోడి పోయడం తప్ప అందులో ఏం లేదని నేను పూర్తిగా దాన్ని సమర్థించడం. ఎందుకంటే గ్రామీణ జనాభాలో మీకు డబ్బు ఆడకం ఉండదు. మా చిన్నప్పుడు నాన్నగారు ఒక 1000 రూపాయలు కావాలంటే 100 రూపాయలు కావాలన్నా మా షావుకారు దగ్గరకు అంతే తీసుకునేవాళ్ళం. డబ్బులు ఇంట్లో ఉండకపోయాయి. ఇంట్లో ఎప్పుడు సరుకు రాగానే మొత్తం పండగానే మొత్తం ఆయన కొలుసుకుపోయేవాడు. మా ఇంట్లో అవసరాలకు మాత్రమే బియ్యం కోసం ఉంచుకునేవాడు. కానీ డబ్బు రూపాయి అవసరమైన షావుకారిని అడిగేవి ఉండేది. అంటే ఇంట్లో డబ్బులు ఉండే కదా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రామంలో డబ్బులు ఉండవు, సరుకులు ఉంటాయి. ఒక్కోసారి ఆ సరుకు అమ్ముకుంటే డబ్బులు కూడా రావు టైం. కనుక ఈ డబ్బులు ఏవైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిందో, నేను జగన్మోహన్ రెడ్డి గారు లింక్ చేస్తున్నాను. ఆ డబ్బులు రావడం వల్ల ఏమైందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరిగింది. ఎప్పుడు కూడా పేద ప్రజలు దాచుకోరు డబ్బు. రోజుకు 10,000 సంపాదించేవాడు అదే అన్నం తింటాడు. రోజుకు 10,000 సంపాదించాడు, మహా తాగినా తిన్నా 10 మంది ఖర్చు పెట్టినా 1000 ఖర్చు పెట్టరు, లక్ష ఖర్చు పెట్టాడు కదా. కానీ వీళ్ళు రోజుకు 500 రూపాయలు సంపాదించి 500 రూపాయలు సాయంత్రం కన్నా ఖర్చు అయిపోతాయి, ₹1 మిగలదు వీడి దగ్గర. ఖర్చు అయితే ఏమైతుంది, ఖర్చు మీద ట్యాక్సెస్ వస్తాయి. ఇప్పుడు జిఎస్టీ అదే కదా. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇప్పుడు 2,00,000 కోట్ల 3,00,000 కోట్ల గ్రామీణ ఉపాధి పథకం కిందికి సరఫరా అయితే ఈ 3,00,000 కోట్లకు మళ్ళీ అందరు సరుకులు కొనడం వల్ల మళ్ళీ కొత్తగా పనులు వస్తాయి కదా. ఈ పన్నులు రావడం వల్ల పనులు పెరుగుతాయి కదా. ఇది సర్కిల్ అన్నట్టు, అంటే ఆర్థిక వ్యవస్థ పెంచడం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే అదే అంటున్నాడు, శ్రామిక వర్గ ఏజెండా అంటున్నాడు. అంటే డబ్బులు ఊరికి వేస్తున్నారు, అది విమర్శించవచ్చు. కానీ అభివృద్ధిని పక్కన పెట్టి చేస్తే తప్పు. ఇప్పుడు అభివృద్ధి రెండు కళ్ళలాగా ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే అభివృద్ధి సార్ కొంచెం కుట్టుబడ్డా ఈ డబ్బులు ఏవైతే పడుతున్నాయో ఈ డబ్బుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కొనుక్కుంటారు కదా. ఉదాహరణకు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి కన్నా స్కూల్ ఫ్రీ, డ్రెస్సులు ఫ్రీ, భోజనం ఫ్రీ, అన్ని వస్తున్నాయి కదా. ఇది అదనంగా మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు డబ్బులు ఇస్తున్నాం అన్నారు. దానివల్ల ఏమైందంటే ఇది అదనంగా వాళ్ళ ఆరోగ్యం మీద పళ్ళు కొనిస్తారు, పిల్లలకు మంచి ఆహారం ఇస్తారు ఇంట్లోకి వచ్చినప్పుడు కదా. ఇవి ఇవ్వడం వల్ల ఏమైతుంది, పళ్ళు కొన్నా పాలం కొన్నా ఏం కొన్నా కూడా దీని మీద జిఎస్టీ వస్తుంది కదా. జిఎస్టీ మనకు 28% మాక్సిమం ఉన్నది. ఆహార వస్తువుల మీద 16%, 18% ఉన్నది. 18లో 9 అటు 9 ఇటు పోతే మనకు హోటల్లో ఇడ్లీ తిన్నా 5% ట్యాక్స్ పడుతుంది. 2.5 అటు 2.5 జిఎస్టీ, 2.5 జిఎస్టీ పడుతుంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న జిఎస్టీలో మళ్ళీ 40%, 41% మళ్ళీ కిందికి వస్తుంది. జిఎస్టీలో మళ్ళీ 41% ఫండ్స్ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి రాష్ట్రాలకి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ జిఎస్టీలో వచ్చే డబ్బులలో 175% కిందికి వస్తున్నట్టే లెక్క కదా. అంటే ఏమైందంటే ఈ డబ్బులు కింద ఆడడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఒక పారిశ్రామికవేత్తకు 1,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి, లేకపోతే 14 లక్షల కోట్లు ఇదే బీజేపీ గవర్నమెంట్ కార్పొరేట్లకు రద్దు చేసింది. ఈ మొత్తం ఇంధనం మీద, లేకుంటే ఇంధనం మీద సబ్సిడీ లేదు, తీసేసింది. ఇప్పుడు మీకు పెట్రోల్ డీజిల్ మీద సబ్సిడీ లేదు. ₹2 తక్కువ చేసి, అది కూడా కావాలని తక్కువ చేశారు ఎలక్షన్ల కోసం. అదే మనకు ఎరువుల సబ్సిడీ ఉంది అనుకోండి. ఇవన్నీ లేకుండా ఆహారం భద్రత అంటే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద సబ్సిడీ ఉంది. వీటి మీద ఖర్చు చేయడానికి మేము ఆ 14 లక్షల కోట్లు అక్కడ పారిశ్రామికవేత్తలకు పెట్టి, ఇక్కడ 1,40,000 కోట్లు 4 లక్షల 5 లక్షల కోట్లు వీళ్ళకి ఇచ్చేది. 5 లక్షల కోట్లు ఏమో మొత్తం సబ్సిడీల మీద దేశం అంతా పంచుతుంటే 14 లక్షల కోట్లు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ల కట్టబెట్టింది కదా. వీళ్ళకేమో చేస్తే రుణమాఫీ, రైతులకు చేస్తే వాళ్ళకేమో రైట్ ఆఫ్. చూడండి, ఇక్కడ రైట్ ఆఫ్ పరిశ్రమలకు, ఇక్కడ రుణమాఫీ. అంటే ఉచితంగా మీకు బిచ్చం వేస్తున్నాం అని వీళ్ళంటూ రైతులకు, అక్కడనేమో రైట్ ఆఫ్ అంటే ఏం లేదు, వానికి హక్కు వచ్చేస్తుంది. వానికి ఆ మొత్తం ఉడితిపద్దు కొట్టేసుకుంటాం. గతంలో షావుకార్లు అనేవాళ్ళు, ఉడితిపద్దు అంటే రాని బాకీని ఒక
ఇంటూ గుర్తు పెట్టి తీసేసేవాళ్ళు. ఇట్లా రాదు కదా. అదే. దాన్ని తెలంగాణలో గుడితి పద్దు అంటారు. అంటే రాని భాగ్యం అన్నట్టు. అంటే మనకు దాన్ని ఏమంటారు అసెట్స్ నిరుపయోగ అసెట్స్ అంటున్నాం కదా. ఇప్పుడు ఏది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చాలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు పెట్టి అదే అమ్ముతున్నారు కదా. దాంతో ప్రత్యేక శాఖ పెట్టిండ్రు. అందుకని నేను ఏమంటాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఏవైతే పంచుతున్నారో ఈ పంచడం వల్ల శూద్ర పాలసీ అంటే శ్రామిక వర్గ పాలసీ. శూద్రుడు అంటే అటు శూద్రుడు ఉంటారు, అంటరాని వాళ్ళు ఉన్నారు, అట్లాగే బీసీ కులాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా లాభపడుతున్నారు కదా. ఏదో లాభపడితే ఏమైతే వీళ్ళు ఖర్చు పెడితే డబ్బు మళ్ళీ పైకి ట్యాక్స్లు పోతాయి. అందుకనే ఈ పాలసీని ఒప్పుకోవాలంటున్నాను. అంటే సంపదను సమానంగా పంచలేం, కనీసం ఈ ప్రకారం మనం కొంత పంచితే కొంత లాభం అవుతుందని ఈ పాలసీ ఉన్నది. ఇప్పుడు ఇటు పక్క అంతకంటే ఎక్కువ వస్తా అంటున్నారు. మరి ఎప్పుడు ఎక్కడి నుంచి తెస్తారో అర్థం కాదు.